బీసీ ఉద్యమానికి ఆయనకు సంబంధం లేదు. బీసీ ఉద్యమకారులు ఎవరు కూడా నిష్కళంకంగా నిజాయితీగా కృషి చేసే వాళ్ళ పక్షంలో ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళ కోసమని ప్రాణాలను అర్పిస్తాం. బీసీ యువతకు మేలైనటువంటి అవకాశాలు రావడానికి వాళ్ళ అభివృద్ధికి అన్ని వెళ్తాం. మేము చెప్పగలమండి, ఏ పదవిని ఆశించకుండా ఉద్యమంతో ముడిపడి ఉన్నాం అని అనగలను. మళ్ళీ చెప్పానండి, భవిష్యత్తులో ఏ పదవి చేపట్టకుండా నేను ఖచ్చితంగా నా జీవితం బీసీల యొక్క అభ్యున్నతికే కృషి చేస్తా అని అనమనండి. డెఫినెట్లీ ఆయన వెంటే రేపటి నుంచే ప్రచారం మొదలెడతా. ఆయనను పబ్లిక్ గా డిక్లేర్ చేయమండి. ఈ ఉద్యమ స్ఫూర్తి వచ్చే వరకు, రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అనే పదవి వచ్చే వరకు నేను దేంట్లో పార్టిసిపేట్ గాను, ఏ ఎలక్షన్ లో పార్టిసిపేట్ గాను, కేవలము బీసీల అభ్యున్నతికే కృషి చేస్తాను అనమను. రేపటి నుంచి ఆయనకు మద్దతు పలుకుతా. అంతే. ఎస్, ఎగ్జాక్ట్లీ. నీకేమో అన్ని పదవులు కావాలి, దొరికిన ప్రతి అవకాశం నీకు కావాలి, కానీ నువ్వు బీసీల తరఫున మాట్లాడుతున్నట్టుగా డ్రామాలు చేయాలి. అంత అవుతుందేనండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎవరండి? ఎవరందరూ? ఏ చిరంజీవులు ఎన్నడూ మాట్లాడుతున్నాడు బీసీల గురించి పదవిలో ఉన్నప్పుడు? ఒక్కొక్కళ్ళకి ఎన్నెన్ని అవకాశాలు ఉంటాయి. ఆయన ఈశ్వరయ్య అనేట ఆయన ఉండే, ఆయన ఏం చేసినాడండి? తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేటువంటి చర్యలు తీసుకున్నాడు హైకోర్టులో జడ్జిగా. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆయన తన కొడుకు భవిష్యత్తు కోసమనే బీసీ మూవ్మెంట్ అనేది వాడుకుంటా ఉన్నాడు.